మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సమంత పాన్ ఇండియా మూవీ శాకుంతలం ఏప్రిల్ కి వాయిదా పడింది. ఈ నెల 17th కి రిలీజ్ చేయాలనుకున్న టీం విడుదలని వాయిదా వేసింది. ఏప్రిల్ 14th న శాకుంతలం రిలీజ్ కానున్నట్టు తేల్చింది. అజిత్ మూవీ నుంచి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ని బయటికి పంపించారని, అవమానించారని ప్రచారం జరుగుతుంది. నయనతార ఈ సమస్యను సాల్వ్ చేయబోతే సీన్ రివర్స్ అయిందట. అందుకే అజిత్ తో తను నటించనని శపథం చేసిందట. ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వివాదపు గుసగుసలు. మూవీతో హ్యాట్రిక్ దక్కిందంటున్నారు. మిక్స్డ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా అమిగోస్ కి కలెక్షన్స్ బానే వస్తున్నాయట. అందుకే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత అమిగోస్ హిట్ అవటంతో మైత్రికి పంట పండిందంటున్నారు సినీ జనం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 150 కోట్లకు పెరిగిందట. అంటే సగం మూవీ రూపంలో తీసుకుంటున్నాడు, మిగతా సగం రైట్స్ రూపంలో సొంతం చేసుకుంటాడు అని ప్రచారం జరుగుతోంది. సుజిత్ మేకింగ్ లో పవన్ చేయబోతున్న మూవీ ఓజీ. ఈ సినిమాకు పవన్ 75 కోట్ల పారితోషికం సొంతం చేసుకోబోతున్నాడట. ఇక ప్రాఫిట్స్ లో 3వ భాగం అంటే అలా తనకి మరో 75 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలా చూస్తే 150 కోట్లని లెక్క తేలుతోంది. బాలయ్యతో సినిమాకి సయన్న పూరి మళ్లీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడట. చిరుకి కథ వినిపించబోయాడట. దీంతో ఇంతకీ పూరి ఎవరితో మూవీ తీస్తాడు అనే చర్చ మళ్లీ మొదలైంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ ఫైనల్ అయింది. కొలువే డైరెక్టర్ శంకర్ తో సినిమా అన్నారు, కానీ సర్దార్ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ తో యష్ సినిమా ఓకే అయిందట. జూన్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట.